డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. ఆకలేస్తుంది. మాఘమాసం ఎప్పుడొస్తుందో ఇన్స్టాగ్రామ్ తగలయ్యా. ఎక్కువ ఏడకండి అత్తయ్య, ఫోన్ తడిసిపోద్ది. ఏమండి బ్యాక్ చేయండి బాగుగారు. కొట్టండి కొట్టండి, బ్యాక్ చేయండి. అరే కొట్టండి. సబ్జెక్ట్ ప్లేస్, ప్రాణాలు పోతున్న ఫోన్ వదలరు. వడ్నీ అలా కాదే, ముందు బ్లాక్ చేయి, తర్వాత బ్లాక్మెయిల్ చేద్దాం. దెబ్బ కాక్టైల్ తాగేయాలి. ఆడే పైన ఇలా తాగితే మిమ్మల్ని మోహేస్తారు. ఇంతకు ముందు సాయంత్రం అయితే జనాలు వీధుల్లో కూర్చుని మాట్లాడుకునేవారు. టీవీ వచ్చి వీళ్ళందరినీ ఎడగొట్టి జనాలను బయటకు రాకుండా చేసింది. ఫోన్లో టీవీలు కాడన్నా కలిసి కూర్చుంటున్నారనుకుంటే ఈ ఫోన్ వచ్చి వాళ్ళని కూడా ఎడగొట్టింది. ఇంకొన్నాళ్ళు ఆగితే బుర్రలోకి సిప్పొస్తుంది. అప్పుడు మనలో మనమే లేకుండా పోతాం. మాఘమాసం వస్తుందండు. ఎవరంటే ఎట్టమ్మా వివరాలి ఏమే గుట్టమ్మా. భోజనం టైం అయింది, అన్నం పెడతావా? రీల్స్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేసావంటే కేసు పెడతా. ఆ పని చెయ్యి, అక్కడన్న టైంకి భోజనం పెడతారు. మీ అమ్మని అడగొచ్చు కదా. గచ్చు, నువ్వు రీల్స్ చేసుకో. చిక్కుబుక్కు చిక్కు చిన్నోడు యమ్మా. అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, అడుక్కుంటున్నా, అన్నం పెడతావా? ఊరే సీను, అమ్మ సీరియల్ చూస్తుంటే కొడుకొచ్చి అన్నం పెట్టమంటే కుక్కర్తో బుర్ర మీద కొట్టిందంట. తర్వాత ఆ తర్వాత ఏముంది, వాళ్ళ అమ్మ మళ్ళా సీరియల్ చూసుకుంది. కొడుకు తలకి కుట్లేయించలేదా? వేయించలేదు, ఏ అప్పటికే పోయాడుగా. మంచి తల్లి, ఇది ఇండైరెక్ట్ గా నాకే చెప్తుంది. డైరెక్ట్ గా అడిగితే సత్తావు రే సత్తా. అత్తయ్య అల్లుడు ఏమీ లేదు, ఏడండి. ఈవెన్ అన్నం పెట్టమన్నామంటే కంచం నిండా కన్నీళ్ళే ఉంటాయి. ఇదేం చేస్తుంది? మా నాన్న నేను పెళ్లి చేసుకుంటే ఇల్లు కొనిస్తా అన్నాడే. పాప ఇల్లు కొనడానికి మా నాన్న ఎందుకు కష్టపెట్టడమా అని నేను పెళ్లి చేసుకోవడం మానేశానే. దీన్నే త్యాగం అంటారు బా. యాగవా, అప్డేటెడ్ వెర్షన్ వచ్చినప్పుడు అలా ఐఫోన్ కొనిస్తానంటే అడుక్కుని కూడా ఆనందంగా చేసుకుంటావు నువ్వు. అవతలే వస్తే నా ప్రాణ స్నేహితురాలు పవిత్ర. నీ ప్రాణ స్నేహితురాలు పవిత్రగా పాణిగ్రహణం అయిందా? ఇది మన ఫాలోవర్ బా. అయితే గ్రహణం పట్టిందల్లా అది కూడా గౌన్లు వేసుకుని నీలాగే కొంపలో తిరుగుతూ ఉంటుందిగా. అసలు మీ మోటివ్ ఏంటి? కాపురాలు సంసారాలు మానేసి మానవజాతి మొత్తం అంతం చేసేద్దామని పంతం పెట్టారేంటే? దీని గురించి చర్చలు జరపడానికి రీఛార్జీలు చేయించుకుని మరి గంటల గంటలు ఎదవ సొల్లు. వినేదానికి ఎలాగ చెవులు నొప్పెట్టట్లేదు, చెప్పేదానివి నీకు నువ్వు నొప్పెట్టట్లేదా? ఎక్కువ మాట్లాడితే కూడా బాడీలో క్యాలరీస్ కరుగుతాయంట బా. మీ అక్క ఏకంగా నాతో పోట్లాడుతుంది, అందుకేనేమో కత్తులు తయారు చేసి సుత్తులు అంత గట్టిగా ఉంది. వేడివేడిగా అన్నం వడ్డించి నీలో కూడా ఒక అమ్మతనం ఉందని ప్రూవ్ చేసుకుంటావా? పుణ్యం వస్తుంది. రాత్రి మిగిలిపోయిన అన్నం కుక్కలకి నేనే పెడుతున్నావా, నాకు ఆ పుణ్యం చాలు. మొన్న సూపర్ మార్కెట్కి తోడు రమ్మన్నా, కుక్కలా అరిచావు. అవైతే వీధిలోకి వెళ్ళగానే కూడా తోడొస్తాయి. పైగా ఊరకొక్కలేమో ఒక్కొక్క దానికి ఇంత పళ్ళు ఉంటాయి. నేను ఉసుకో అన్నాననుకో ఎవరికైనా సరే డిస్కో అయిపోద్ది. కిచెన్లో కంచం ఉంటది, గిన్నెలో గరిట్టుంటది. పెట్టుకోవడానికి దేవుడు చేతులు ఇచ్చాడు, నవ్వడానికి పళ్ళు ఇచ్చాడు. పెట్టుకుని పొట్లో కేసేయాలి గాని అమ్మ అన్నం పెట్టండి, అయ్యా అన్నం పెట్టండి అని అందరినీ డిస్టర్బ్ చేయకూడదువా. ఏవే నువ్వు ఇంకా లైన్లోనే ఉన్నావా?
మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి కదా? ఇలాంటప్పుడే హరా శ్రీనివాస్ ఏం చేస్తాడో తెలుసా? రండి చూపిస్తాను. సెల్ ఫోన్ జామర్ సెట్ చేశాను. లేదంటే ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లు మానిపించడానికి కూడా రీహాబిలిటేషన్ సెంటర్లు వచ్చేస్తాయి. ఏంటి అయిపోయింది? హలో హలో హలో. బావగారు బాంబులు పేలట్లేదటి? మా వాడగారి నుంచి బుల్లెట్లు కూడా రావట్లేదు. నాన్న నాన్న, నాన్న చికెనాలు పోయిందేంటి? కోతి కోతి కొమ్మచాట ఆడుకుంటా టవర్ ఎక్కిందంట, పక్కన వైర్ ఉంటే కొరికేసిందంట. ఆ? ఆ విషయం మీకెలా తెలుసు? కోతి మన ఇంటి నుంచి వెళ్తా వెళ్తా చెప్పెళ్ళింది. మరి నాకెలా తెలుస్తుంది సిగ్నల్ పోయిందంటే? అన్నం పెడతావా? అత్తయ్య, మీ అబ్బాయికి అన్నం వంట పెట్టండి. పెళ్ళయ్యాక పళ్ళం సంగతి పెళ్ళామే చూసుకోవాలి. పళ్ళెంలోకి కావాల్సిన పదార్థాలన్నీ నేనే వండా కదా అత్తయ్య. కూరగాయలు కొయ్యటానికి ఒక ముడి, వండటానికి ఒక ముడి, వడ్డించటానికి ఒక ముడి. మావాడు 3 ముళ్ళేశాడు. ఉమ్. మరి మిగతా పనులకి ఏం చేశాడు? అడుగులేశాడు. ఆ? ఆ, అంట్లు తోమటానికి ఒక అడుగు, బట్టలు ఉతకటానికి ఒక అడుగు, ఇల్లు తుడవటానికి ఒక అడుగు, పిల్లల్ని కంటానికి ఒక అడుగు, పిల్లల్ని పెంచటానికి ఒక అడుగు. మరి మిగతా 2? ఆణడుగు. మా అమ్మ కోటి, నాన్న కోటి. పంతులు గారు అలా ఏం చెప్పలేదు. అలా చెప్తే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారా కుమారి? అంటే నా కోసమే వేయలేదా? ఇప్పుడు నీకు చెప్పకుండా ఒక్క అడుగన్నా ముందుకేస్తున్నానా? ఇవన్నీ నీకోసమే కదా కుమారి. బాగా కవర్ చేసావు బా. థ్యాంక్స్ అక్క. అమ్మా, నువ్వేం మాట్లాడవా? మీ నాన్న మంచోడే, అల్లుళ్ళ తెలివైనవాడు కాదు. ఉమ్. అదంతా కాదు, నేనైతే అన్నం పెట్టను. పెట్టాలి. బావగారు బావగారు వారు జరిగేలా ఉంది. టవర్ మార్చేసి వేరే చోట ఆడుకుందాం. ఇంతమందిలో నా పిల్లోడు నలిగిపోయేలా ఉన్నాడు బావగారు. కాపాడడానికి ఇక్కడ ఉన్నవాళ్ళు కామన్ లేడీస్ కాదు బావగారు. మరే మరమరాలు నవ్వులేనట్టు నవ్వులేస్తారా? నువ్వు ఇట్లా రాలే. మీ అమ్మ మాట వింటావా, నా మాట వింటావా? బా, ఉమ్. ఈ రచ్చకన్నా నీ బొచ్చే నువ్వే తెచ్చుకోవడం బెటర్ బా. సచ్చినా తెచ్చుకోను. అయితే సావు. అలాగే. మీ అంకమ్మ పెళ్ళైన కొత్తలో ఏమన్నారా? ఏమన్నావు? మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి ధనలక్ష్మి, కాలెడితే కలిసి వచ్చింది, ఏలెడితే ఇల్లంతా ఎలిగిపోయిందని. ఇప్పుడు పని మనిషి అంటారా? అక్కకో పాయింట్. మన మనిషి అనుకుంటే పని మనిషి అనే ఫీలింగ్ ఉండదే. అత్తకో పాయింట్. మన మనిషి అనుకోబట్టే కదా ముడికో మడతెట్టారు. బండెడు బట్టలు వాషింగ్ మెషిన్ లో వాయిదాల పద్ధతిలో వేస్తున్నా తెలుసా? అక్కకి 2 పాయింట్లు. మిషనే కదా ఉతుకుతుంది. అత్తకి 2. అత్తయ్య ఏమన్నా ఆరేస్తుందా? అక్కకి 3. మా అమ్మకేం గుర్తురాట్లేదు అనుకుంటా. కిలోలు కిలోలు కూరగాయలు కోసి కోసి తిమ్మిరికి ఏళ్లు కోసేసుకున్నా తెలియట్లేదు. అక్కకి 4. అమ్మ వండితే పెళ్ళాలకి నచ్చదు గదే. అత్త 3. ఇల్లంతా సర్దేసరికి ఒళ్ళంతా హూనం అయిపోతుంది. అక్క 5. ఇల్లు లేదని ఎడుతారు, ఇస్తే సర్దుకోవడానికి ఎడుతారు. అత్త వైరల్ డైలాగ్ 4. కమా. కమాన్ కమాన్. ఏంటి కమాను? లేచాక పక్క సర్దటం నేర్పలేదు, 6. తుడుచుకున్నాక తువాలు ఆరేయటం నేర్పలేదు, 7. బూట్లిప్పి బాల్కనీలో పడతాడు, 8. బట్టలిప్పి బాత్రూంలో 9. కొంపంతా సర్వనాశనం 10. చేసేస్తాడు. ఈ పెంపకానికి ఏం పేరు పెడతారు అత్తయ్య? జాతిరత్నం. అత్త ఇంకేమైనా కౌంటర్ ఉందా? అయ్యో అమ్మా. మామయ్య, అత్తయ్యకి కాలు కందకుండా అన్ని పనులు మీరే చేసేవారన్నారు కదా. చచ్చినాడు మొత్తం చెప్పేసావా? కొడుకు దగ్గరికి వచ్చేసరికి అరుస్తున్నారు. ఒరే మీ ఆవుని కొంచెం కంట్రోల్ చేయరా. ఇప్పుడు అది ఎలిగిచ్చిన తారాజువా మంట ఆరేదాకా ఆగదు. ఏడ్చోలే. అంతే కదా. మన మొగుడైతే ఒక న్యాయము, కోడలు మొగుడైతే ఒక న్యాయమా? వంకాయ అమ్మగారు, మీరు మధ్యలోకి వచ్చి వంకర టింకరగా మాట్లాడకండి. మధ్యలో ఎక్కడొచ్చానల్లుడు, సైడ్ నుంచే కదా మాట్లాడుతున్నాను. నాన్ సింకు. మావయ్య గారు మీరేం మాట్లాడరా?
పొద్దున్నే బీరువాలో బట్టలు తీసుకుంటుంటే 2 చెవులకు 2 తలుపులు తగిలేసే అల్లుడు. ఏం వినపట్ల. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ? మా బాబు నీకన్నా పెద్ద పర్ఫార్మర్ బా. ఆ, అయ్యా ఆపడే. నీ మొగుడికి అన్నం పెట్టుకుంటావో సున్నం పెట్టుకుంటావో ఏదో ఒకటి పెట్టుకో. ఏహే, అమ్మా కుట్టానంటే బొమ్మ తిరిగి దియ్యద్దావా. కన్న మీకే లేనప్పుడు కట్టుకున్న దాన్ని నాకెందుకు? తింటే తిను లేత మోడి సావు. కుమారి ఇక్కడ నేనేదో డైలాగ్ కొట్టాలే. మావయ్య గారు దవడ మీద కొట్టండి, ఆ చెవులని నిలబడతాయి. అల్లుడు కూతురికి చెప్పడం రాదు, అత్తయ్య గారు చెప్పినా ఎనరు. ఏమన్నా అంటే మాత్రం అల్లుడు అల్లుడు అంటారు. నాన్న నువ్వు మధ్యలోకి వచ్చావంటే నీ మందు తాగేసి నిన్నే కొరికేస్తాను నాన్న. నువ్వు కొట్టనంటే నీకు కొటేషన్ కొడతాబా. ఏంటి? చెంచాతో పోయేదాన్ని చాటదాకా తెచ్చాడంట. ఆహా, నువ్వు చాటతో పోయేదాన్ని కూడా పేటంత చేస్తావు. నువ్వు ఆపకపోతే ఆ పేటంతా దొల్లించి వద్దులే బా. ఆ